వారికి రేట్లలో చూపించారు. కానీ అభిమానం ఆయన ఏజ్ అయిపోతున్నాడు, ఆయన ఏదో చూపించబోతున్నాడు. అదే సస్పెన్స్ ఆ సినిమాలో. సినిమాలో హనుమాన్ ఉంటారా ఉండరా, అంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు, ఇదంతా కూడా సస్పెన్స్. అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి. ప్రశాంత్ గారు నిరంజన్ గారు, యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది, మీకు తెలుసు. సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ 12th కి. ఎందుకంటే బిఫోర్ 11th కో 10th కో పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చాయి కదా. ఎవరు ఓపెనింగ్స్ అండి? మీకండి. ఓకే ఓకే. అంటే సేమ్ డే ప్రతి సినిమా వస్తుంది కదా, 10th కో 11th కో ఎందుకు వెళ్ళలేదు, అంటే 12th కి ఎందుకు స్టిక్ అయి ఉన్నారు? అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి 12th అనే డేట్, నాకు తెలిసి. సో యాక్చువల్గా మేము 12th ఖాళీగా ఉంది అనుకునే మేము 12th అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్ని అయిపోయినాయి. సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు. సో డెఫినెట్ గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టార్. సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్ గా చూస్తాను. అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్, ఇష్టమైన డైరెక్టర్, నా ఫేవరెట్ హీరో. సో సో మహేష్ బాబు. ప్రశాంత్ గారు మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్. బేసికల్ గా మా సినిమా ఫస్ట్ 1-2-3 డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని నేను నమ్ముతున్నాను సార్. సో మా సినిమా అంటే చాలా ఎక్కువ రోజులు వెళ్తుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది నాకు, కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు. సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు, మళ్ళీ వచ్చి చూస్తారు, హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు. సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి. సో మా నమ్మకం ఏంటి అంటే కనుక సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం. సో మేము డే 1 ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తామన్నది క్వశ్చన్ కాదండి, ఫస్ట్ వీక్ అన్నది క్వశ్చన్ కాదు. సో ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా క్వశ్చన్. సో మా నమ్మకం మేము హనుమంతుడి లాగా చాలా చిన్నగా మొదలవచ్చు, బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద అవ్వగలరో మా సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని నమ్ముతున్నాం. ప్రశాంత్ గారు చెప్పండి. ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం, సో దైవాన్ని నమ్ముతుంటాం. అన్నిటికంటే మించి సంకల్ప బలం గొప్పది. సంకల్పంతో మీరు తీసిన సినిమా మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది. అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపురుషి రూపంలో. సో మరి ఆదిపురుషి ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ హనుమాన్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము, చాలా ఏది గీత దాటితే విమర్శలు కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ అని, సో ఇలా పదవులు ఇంతవరకు మీరు పదవుల్లో ఉన్నారు సార్. ఆదిపురుష్ సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్. సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడు. టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలా మంది అన్నారనమాట, సో ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నా, ప్రెషర్ పెరిగిపోయిందా అని. సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్ లో పెరిగిపోదు, తగ్గిపోదు. సో నా ఎఫర్ట్ నేను ఒక చేద్దాం అనుకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను. సో 200% ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్. ప్రశాంత్ సార్, ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది. అంటే ఆ టీమ్ ఎలా సెటప్ చేసుకున్నారు, ఎంత టైం పట్టింది? యాక్చువల్ గా మాకు ఎక్కువ రోజులు టైం పడ్డానికి కూడా అదే రీజన్ అండి. మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారెన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్ట్అప్స్ తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైప్ అవుతూ, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్. మేము ఎవరెవరైతే టైప్ అయ్యామో వాళ్ళందరూ వర్క్స్ చూసుకుంటూ వాళ్ళకొకరిని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకున్నాం అనుకునేవాళ్ళు. సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. వెంకట్ కుమార్ చెట్టి మా సీజీ లైన్ ప్రొడ్యూసర్. సో తను ఫైన్ చేశారు ఈ ఆర్టిస్ట్ని కానీ ఈ కంపెనీస్ కానీ. సో తక్కువ బడ్జెట్ లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ
ఇవ్వడానికి ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సో అది సార్ నేను పెట్టిన ఎఫర్ట్. ప్రశాంత్ గారు. తేజ హాయ్ బ్రో, కంగ్రాట్స్, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సార్. బాలనటుడిగా చూస్తున్నాం, ఇప్పుడు హీరోగా అయ్యారు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరికి వచ్చింది. ఉన్నాయి సార్, కానీ మన తెలుగులో మీ ఫస్ట్ సూపర్ హీరో. మీ దగ్గరకు వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో ఇండియా, సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి? ఫస్ట్ మీరు ఇన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది అదంతా అన్నారు కదా సార్, అది ఏమీ నా మైండ్ లో లేదండి. మా ముందు ఉన్నది ఈ సినిమా, దీన్ని ఎంత బాగా చేయగలం, ఏం చేయగలం, ఇంతవరకే అండి. నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి, వాళ్ళందరూ నన్ను చూడాలి, వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి, ఇంతే అండి. ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు. నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి, దానిపైన ఏమైనా జరిగితే బోనస్ అండి. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా, ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను, అది అందరికీ నచ్చుతుంది, ఇది ఇంకా బోనస్ నాకు. సో ఇక్కడ వరకు అయితే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి. అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా, ఏదైనా సరే కొత్తగా చూడని, ఇంతకు ముందు ఎవరు చేయని విధంగా చేద్దామని ప్రయత్నం జరుగుతుంది. ప్రతిసారి దొరకకపోవచ్చు, దొరికిన ప్రతిసారి మాత్రం నేను దానికి ముందుండి అడిగేస్తానండి. ప్రశాంత్ వర్మ గారు. సార్, ఎవరికైనా దెయ్యం అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్ అనుకుంటారు. కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడలు కొరికేసి భయం పుట్టించేసి, ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్? అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్ కి ఇమ్మీడియట్ గా ఈ ఎక్స్పీరియన్స్ కి మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్? నేను ఎప్పుడు నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్. సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు. జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలో తెలియదు, మేకప్ ఎలా చేయలేదు, ఏం తెలియదు. సో ఎవ్రీడే ఇస్ ఛాలెంజ్ అనమాట. సో ఎవ్రీడే ఎక్సైటింగ్ గా ఉంటుంది, అరే ఈ సీన్ ఎలా తీయాలి, మేకప్ ఎలా చేయాలి అని. సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు. సో ఫస్ట్ ఒక్కొక్కటి 2 రోజులు చాలా రీసెర్చ్ చేసాము. మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్ గా పరిగెట్టాలరా అంటే కనుక ఫాస్ట్ గా పరిగెట్టలేదు కదా. సో అది ఎలా షూట్ చేయాలి, సో స్పీడ్ ఎలా చూపించాలి. సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్. సో ఆ ప్రాసెస్ లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అది ఒక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు, బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు. మీరు క్లైమాక్స్ చూసింటే కనుక. సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్ లో కూడా దేవుని చూపించలేదు. సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్ కి ఒక నెగిటివ్ ఎండింగ్ ఉంటుంది మోస్ట్లీ. సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్, అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం. సార్, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్ తో స్టార్ట్ చేస్తారు. ఇది కథ, దీనికి ఇంత బడ్జెట్ ఉంది అని. ఇది స్టార్ట్ అయినప్పటికను ఇప్పటికీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు. ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్ కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అయిందని చెప్తారా? ప్రొడ్యూసర్ నిరంజన్ గారితో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి. ఓకే, 3-4 టైమ్స్ పెరిగిందండి. నిరంజన్ గారు, ప్రశాంత్ వర్మ అనే ఆయన ఒక మంచి క్రియేటివ్ గా డైరెక్టర్ గా పెద్ద సక్సెస్ సాధించాడు, కానీ హీస్ నాట్ ఎ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అండి కమర్షియల్ గా. అలాగే తేజ గారు కూడా నేనేం వేరేగా అనట్లేదు, మీ పాయింట్ కాదు ఇక్కడ. ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బు పెట్టాలంటే ఎంత పెద్ద కలేజా ఉండాలనేది నాకు తెలుసు, అదే చెప్తున్నా. ఒకసారి నిరంజన్ గారు మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందాక చెప్పినట్టు లాస్ట్ రూపాయి దాకా కూడా మీరు ఇప్పుడు సినిమాకే పెట్టారని చెప్పారు ప్రశాంత్ గారు. ఏ ధైర్యంతో పెట్టారు? అంటే నేను